హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగే ప్రియాంశి లేచి వాళ్ళ డాడీతో ఎలా ఆడుతుందో చూడండి. ముందుగానే లేచింది ప్రియాంశి, మాకంటే ముందే. వాళ్ళ డాడీ ఇంకా లేవలేదు. వాళ్ళ డాడీతో చూడండి ఎలా ఆడుతుందో. అయితే ప్రియాంశి వాళ్ళ డాడీని నిద్ర లేపడానికి చాలా ట్రై చేస్తుంది టీవీ చూస్తూ. సో డ్యాన్స్ వేస్తూ మధ్యలో వాళ్ళ డాడీని నిద్ర లేపుతూ ఇట్లా ఆడుకుంటూ ఉంది వాళ్ళ డాడీతో. నెక్స్ట్ అయితే ప్రియాంశికి ఫుడ్ తినిపించేసి బాల్కనీలో వదిలేశాను. పక్కన పిల్లలతో చూడండి ఎలా ఆడుతుందో. నెక్స్ట్ అయితే ప్రియాంశి అట్లా పిల్లలతో ఆడుకుంటున్నప్పుడే నేను మధ్యాహ్నం లంచ్లోకి అయితే వంట చేసేసాను. సో మధ్యాహ్నం లంచ్లోకి మునక్కాయ పప్పు చేశాను. చూడండి, నేనైతే నాన్ వెజ్ కంటే ఎక్కువగా ఇట్లా పప్పే ఇష్టంగా తింటాను. సో ఇట్లా మునక్కాయ పప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఇట్లా అందులోకి పెట్టుకోవడానికి పాపడాలు కానీ ఇట్లా బుర్రలు కానీ ఉండాలి. సో ఈ బుర్రలను అయితే ఫ్రై చేసి పెట్టేశాను ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి రైస్ కూడా వండి పెట్టేశాను. సో ఇది వచ్చేసి పెరుగు కూడా రెడీగా ఉంది లంచ్లోకి. నెక్స్ట్ అయితే మార్నింగ్ చేసిన ఉప్మా, ప్రియాంశి కోసం ఉప్మా చేశాను మార్నింగ్. సో అదే కొంచెం మిగిలిపోయింది. నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ చేసేసాము. ప్రియాంశికి అయితే ఫుడ్ తినిపిస్తున్నాను. ఇక్కడ మా పాపని చూడండి, టీవీలో సాంగ్స్ పెడితే ఓ పిల్లగా వెంకటి సాంగ్ ఎట్లా డ్యాన్స్ చేస్తుందో ఫుడ్ తింటూ ఆఫ్టర్నూన్. ప్రియాంశికి ఇట్లా టీవీలో యూట్యూబ్ ఆన్ చేసి సాంగ్స్ పెడితే చాలు, మంచిగా డ్యాన్స్ చేస్తూ అన్నం తింటుంది. సో మధ్యాహ్నం చేసిన పప్పే వేసి అన్నంలో తినిపిస్తున్నాను. ఇట్లా సాంగ్స్ పెడితేనే తింటుంది అసలు ప్రియాంశి, లేకపోతే అస్సలు తినదు. ఆ సాంగ్స్ చూస్తూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ మంచిగా తింటూ ఉంటుంది. లేకపోతే అస్సలు తినట్లేదు ఈ మధ్య, ఎందుకో తెలియదు. చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తుందో, టీవీ వైపే చూస్తూ కన్ను రెప్ప కూడా కొట్టడం లేదు. అందులో అంత ఇంట్రెస్టింగ్గా ఏముందో నాకు అర్థం అవ్వడం లేదు. చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ అయ్యే వరకు కళ్ళు కూడా కొట్టకుండా తల తిప్పకుండా డ్యాన్స్ కంటిన్యూగా చేస్తూనే ఉంది ప్రియాంశి. నోట్లో అన్నం కలిపి పెడితే నోరు కూడా మూయకుండా అట్లనే నోరు తెరిచి మరీ చూస్తూ ఉంది. ఏముందో నాకు అర్థం కావడం లేదు అస్సలు. ఇట్లా ప్రియాంశి మధ్యాహ్నం అన్నం తినడం కోసం అయితే ఆ సాంగ్ని మినిమం ఒక 20 టైమ్స్ అన్నా ప్లే చేసి ఉంటాము యూట్యూబ్లో. సో ఆ 20 టైమ్స్ ప్లే చేసిన దాంట్లో 20 సార్లు అలాగే చూస్తూ ఉంది ప్రియాంశి. అంత ఇంట్రెస్టింగ్గా ఏముందో నాకైతే అర్థం కావడం లేదు. ఫైనల్గా ఇలా సాంగ్స్ యూట్యూబ్లో ఆన్ చేసి ప్రియాంశికి అన్నం అయితే తినిపించేసాను మధ్యాహ్నం. నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఇక్కడ వర్షం వచ్చింది. సో కొద్దిగా వెదర్ చల్లగా ఉంది కాబట్టి పకోడీకి కలిపి పెట్టేశాను. అండ్ అలాగే ఈవినింగ్ ప్రియాంశికి తినిపించడం కోసం ఓట్స్ ఇట్లా ఉడకపెట్టి పెట్టాను. అందులో కొద్దిగా బెల్లం కూడా వేశాను స్వీట్నెస్ కోసము. ఆనియన్ పకోడీ చేద్దామని పిండి కలిపేసి పెట్టేశాను. నెక్స్ట్ అయితే ప్రియాంశికి ఓట్స్ తినిపించేసిన తర్వాత ఇట్లా పకోడీ వేశాను. ఇక్కడ ఈవినింగ్ వర్షం వచ్చింది కాబట్టి వెదర్ కూడా చల్లగా ఉంది. ఈ టైంలో ఇట్లా వేడి పకోడీ తింటే చాలా బాగుంటుందని చెప్పేసి మా ఆయన కూడా అడిగాడు. అందుకోసమని ఇట్లా వేడిగా పకోడీ చేశాను. ఆనియన్ పకోడీ చాలా క్రిస్పీగా వచ్చాయి అసలు. ఆనియన్ పకోడీ అయితే నేను చాలా సింపుల్గా చేసేస్తాను. టేస్టీగా చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా కూడా చాలా బాగుంటాయి. ఆనియన్స్ అయితే మనం ఎన్ని కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి. అందులోకి అయితే అల్లం వెల్లిపాయ పేస్టు, కారం, ఉప్పు, పసుపు అండ్ అలాగే కొద్దిగా జీలకర్ర, ఇంకా కావాలంటే ధనియాలు కూడా వేసుకోవచ్చు. కొన్ని ఇట్లా నలిచేసి వేసుకోవడమే. అండ్ అలాగే కరివేపాకు కొద్దిగా కట్ చేసి వేస్తాను. ఇంకా
కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే శనగపిండి కావాల్సినంత వేసుకొని కొద్దిగా వాటర్ చల్లుతూ కలుపుకున్నాను అంతే. ఇంకా 10 మినిట్స్ ఆ పిండిని ఇట్లా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఇట్లా వర్షం వచ్చినప్పుడు ఇట్లా వేడివేడిగా ఆనియన్ పకోడీ ఇంట్లో చేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మేము ఉండే దగ్గర కర్ణాటకలో ఎక్కువగా క్యాబేజ్ పకోడీ చేస్తారు. క్యాబేజ్ని ఇట్లా సన్నగా కట్ చేస్తారు. ఆనియన్స్ ప్లేస్లో క్యాబేజ్ వేసేసి చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. మీకు అది కూడా చేసి చూపిస్తాను ఒకసారి నా ఛానల్లో అయితే. ఇక్కడ మేము ఉండే దగ్గర అయితే ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్ లాగా అయితే బజ్జీలు అండ్ అలాగే వడపావ్ అండ్ క్యాబేజ్ పకోడీ ఇవి ఎక్కువగా దొరుకుతాయి మేము ఉండే దగ్గర. ఆ బజ్జీలు కూడా మన దగ్గర దొరికేది బజ్జీ మిర్చి వేరే ఉంటుంది, ఇంట్లో కర్రీస్లోకి వాడే మిర్చి వేరే ఉంటుందన్నమాట. సో బజ్జీ మిర్చితో బజ్జీ వేస్తాం మనమైతే, కానీ ఇక్కడ అలా కాదు, మనం కర్రీలోకి వాడే మిర్చియే ఇట్లా బజ్జీలు వేస్తారు. అస్సలు బాగుండదు. ఇక్కడ చాలాసార్లు టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా దరిద్రంగా ఉంటుంది. మన దగ్గర చేసే బజ్జీలకి ఇక్కడ చేసే బజ్జీలకైతే చాలా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ అయితే వడపావ్, ఇంకా దాని గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇక్కడ వాళ్ళైతే వడపావ్ని ఎగబడి తినేస్తూ ఉంటారు ఈవినింగ్ స్నాక్స్ లాగా. సో అస్సలు నచ్చదు నాకైతే. అది మార్నింగ్ ఎప్పుడో కలిపేసి పెట్టేసి ఉంటారు, ఆలూని అయితే ఉడకపెట్టి. స్మెల్ కూడా వస్తుంది అప్పుడప్పుడు, అయినా కూడా ఇక్కడ ఎగబడి తినేస్తూ ఉంటారు. ఏముంటుందో నాకైతే అర్థం కాదు ఆ వడపావ్లో. చాలా దరిద్రంగా ఉంటుంది అది కూడా. మేము ఉండే దగ్గర అయితే ఎక్కువగా అమ్మే ఐటమ్ వచ్చేసి వడపావే. ట్రైన్లలో కూడా ఎక్కువగా అమ్ముతారు వడపావ్ అయితే. నెక్స్ట్ అయితే నాది పకోడీ చేయడం అయితే అయిపోయింది. చేసి రెడీగా పెట్టేశాను వేడివేడిగా. ఈలోపు ప్రియాంశి అయితే పడుకొని లేచింది. లేచి చూడండి వాళ్ళ డాడీతో ఎలా ఆడుతుందో. వాళ్ళ డాడీ కూడా పడుకున్నాడు. నెక్స్ట్ అయితే ప్రియాంశి ఇంకా వాళ్ళ డాడీ పడుకొని లేచిన తర్వాత ఈవినింగ్ పకోడీ అయితే వేడివేడిగా కుమ్మేశాము. ఈలోపు వర్షం అయితే తగ్గిపోయింది. వర్షం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఎండ కూడా వచ్చేసింది. నెక్స్ట్ కాసేపు ప్రియాంశిని బాల్కనీలో ఆడించేశాను. సో అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నా ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. చలో బాయ్ గాయ్స్.